హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సమంతతో డైరెక్టర్ రాజ్ డేటింగ్ లో ఉన్నాడని గత 2 రోజులుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కలిసి ఉన్న ఫోటోలు వస్తున్నాయి. అవి కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే సమంత ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఎవరి రాజ్ అంటూ ఆరా తీస్తున్నారు. నెట్టింట ఈ డైరెక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజ్ ఎవరో కాదు, తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జన్మించారు. ఇంజనీరింగ్ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్ళి తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి D2R ఫిలిం బ్యానర్స్ను స్థాపించారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు తీస్తూ బెస్ట్ డైరెక్టర్స్గా మారిపోయారు. అన్నట్టు ఈ డైరెక్టర్ మన మెగాస్టార్ చిరుకు క్రేజీ ఫ్యాన్ కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు ఎన్టీఆర్ను జూనియర్ ఎన్టీఆర్ అనే అంటున్నాం. పెద్ద ఎన్టీఆర్కు జూనియర్ వర్షన్గా ఫీల్ అవుతున్నాం. అయితే ఇప్పుడు ఈ పేరే మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కాదు, మిస్టర్ ఎన్టీఆర్గా మారిపోయింది. రీసెంట్గా ఎన్టీఆర్ టీం ఎన్టీఆర్కు ప్రమాదం జరిగినట్టు వైరల్ అయిన న్యూస్పై క్లారిటీ ఇస్తూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోట్లో జూనియర్ ఎన్టీఆర్ బదులు మిస్టర్ ఎన్టీఆర్ అంటూ కోట్ చేసింది. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన పీరియాడిక్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ తంగలాన్. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ఇక విక్రమ్ యాక్టింగ్ ఎప్పట్లానే అదిరిపోగా డైరెక్టర్ విజన్ అండ్ స్టోరీ నరేషన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే మధ్యలో స్లో నరేషన్ కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ ఓవరాల్గా బాగుంది. విక్రమ్ మాలవిక యాక్టింగ్, డైరెక్షన్, టేకింగ్, విజువల్స్, BGM, స్క్రీన్ ప్లే, ఫైనల్ ట్విస్ట్ ప్లస్ కాగా స్లో నరేషన్, సాగదీత సీన్లు మైనస్. 2-3 రోజుల నుంచి నాగ చైతన్య, శోభిత నెట్టింట ట్రెండ్ అవుతున్న వేళ సమంత తన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో సమంత వేసుకున్న టీషర్ట్ పై ఉన్న ఓ కొటేషన్ హైలైట్ అవుతోంది. ద మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని సమంత టీషర్ట్ పై ఉన్న లైనే ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. దానికి తోడు సమంత తన చేతిని నుదుటిపై పెట్టుకొని మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్టుగా ఏదో కన్వే చేస్తున్నట్టుగా ఉంది. అంతే. ఇక ఈ పోస్ట్ను సమంత నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ను ఉద్దేశించే పోస్ట్ చేసిందంటూ నెట్టింట ఓ వర్గం ప్రచారం చేయడం మొదలెట్టింది. మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయిన వేళ అభిమానులకు, ఫిలిం లవర్స్కు హరీష్ శంకర్ ఓ మెసేజ్ ఇచ్చారు. సినిమాను చూసి ఎంజాయ్ చేయాలే కానీ సోషల్ మీడియాలో ఆ సినిమాలోని క్లిప్లను షేర్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. అలా చేస్తే సిల్వర్ స్క్రీన్పై సినిమా చూసేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ పోతుందంటూ ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్య విడుదల చేశారు దర్శక నిర్మాతలు. పూర్తిగా రగుడ్ లుక్లో కనిపించారు విజయ్. తన సినిమాల్లో ఎప్పుడూ కనిపించినంత మాసీ లుక్లోకి మారిపోయారు రౌడీ బాయ్. మార్చ్ 28, 2025న BD12 విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్గా ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు విజయ్ దేవరకొండ. స్టార్ హీరోయిన్ నయనతార తన 2 పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఉల్లగ్తో కలిసి ఆమె ఎప్పుడు టైం స్పెండ్ చేస్తుంటారు. వారిద్దరితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అందరినీ ఫిదాయేలా కూడా చేస్తోంది. తాజాగా కౌన్ బనేగా కరోడ్పతి కొత్త సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బిగ్ బి రెమ్యూనరేషన్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ఒక్క ఎపిసోడ్కు 5 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారట అమితాబ్. KBC తొలి సీజన్లో ఒక్కో ఎపిసోడ్కు 25 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్నారు ఈ స్టార్. రిలీజ్కు ముందే తంగలాన్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ సినిమా ఘన విజయం సాధించబోతుందంటూ తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలాన్ స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికైతే మంచి టాక్నే సొంతం చేసుకుంది. డైరెక్టర్గా పారంజిత్ పేరు కూడా పాన్ ఇండియా రేంజ్లో మోగుతోంది. అనన్య పాండేను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహర్ ఈ బ్యూటీని మరోసారి లాంచ్ చేయబోతున్నారు. లైగర్ బ్యూటీని OTTలోకి పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నారు కరణ్. అనన్య లీడ్ రోల్లో తెరకెక్కుతున్న OTT ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు.